చాలా మంది ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కలుస్తున్నప్పుడు పెయిన్ హెవీగా ఉంటది. కలవలేకపోవటం చాలా సంవత్సరాల వరకి. ఏ రకంగా ప్రయత్నం చేసినా గూడా మగవాళ్ళు ఆడవాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు దగ్గరికి రానివ్వకపోవటము. అట్లా చేయటం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదనమాట. దాన్ని ఏమంటామంటే ఆ కండిషన్‌ని వెజైనిస్మస్ అంటాము. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే చాలా పెయిన్ ఉంటదనమాట ఆడవాళ్ళకి. సో, ఇలాంటి పేషెంట్స్ చాలామంది మాకు మరింకా ఇట్లా కలవకపోతే పిల్లలు పుట్టరా? ఇంక ఇది ఇట్లాగే ఉంటదా? అనే డౌట్స్‌తో చాలామంది ఉంటారనమాట. ఇలాంటి పేషెంట్స్‌కి కన్ఫర్మ్‌గా పిల్లలు పుడతారు. కాకపోతే మీకు పెయిన్ ఎక్కువ ఉండటము, దీనివల్ల మెయిన్‌గా మీరు కలవలేకపోవచ్చు. ఇలాంటి పేషెంట్స్‌కి మనం ఐయుఐ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ లేదు అంటే ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఈ 2 ట్రీట్మెంట్స్ చేస్తామనమాట. ఈ ప్రొసీజర్‌లో పెయిన్ ఎందుకు ఉండదు అనేది చెప్తాను. ఏంటి అంటే నార్మల్‌గా మనము ఐయుఐలో గాని, ఐవీఎఫ్‌లో గాని చాలా మటుకు అన్ని వెజైనల్ స్కాన్సే చేస్తాం. కానీ ఈ పేషెంట్స్‌కి ఈ వెజైనల్ దగ్గర ఏదన్నా పెట్టినా లైక్ ప్రోబ్ పెట్టినా పెయిన్ ఉంటది కాబట్టి అలాంటి వాళ్ళకి మనము ఫాలికల్స్ ఎలా పెరుగుతున్నాయి అనేది చెక్ చేసుకోవటం అబ్డామినల్ స్కాన్ ద్వారా చేస్తాం. అంటే పొట్ట మీద నుంచి మనం స్కాన్ చేసుకొని గర్భసంచి పొర ఎలాగుంది, ఫాలికల్స్ అంటే ఎగ్స్ ఫాలికల్స్ ఎలా పెరుగుతున్నాయి మానిటరింగ్ అంతా మనము ఇట్లాగా పొట్ట మీద నుంచి స్కాన్ చేసుకుంటా మానిటర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఐయుఐ అంటే మనం కణాలు తీసుకెళ్లి డైరెక్ట్ గా గర్భసంచిలోకి వేస్తామన్నమాట. ఐవీఎఫ్ లో ఎగ్స్ అన్ని కలెక్ట్ చేస్తాము అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా మనం గర్భసంచిలో ఎంబ్రియో డైరెక్ట్ గా పెడతాం. ఈ ప్రొసీజర్స్ అన్ని మనం అండర్ ఎనస్థీసియా చేయొచ్చు అనమాట ఈ ప్రొసీజర్స్. సో ఇలాంటి పేషెంట్స్ కి పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అబ్డామినల్ స్కాన్స్ చేసేసి డైరెక్ట్ గా ఒకవేళ యూఐ అయితే డైరెక్ట్ స్పర్మ్ యూట్రస్ లోకి ఎనస్థీసియా ద్వారా మనం పెట్టచ్చు. మనం ఎనస్థీసియా పేషెంట్ కి ఇస్తే చిన్న ఎనస్థీసియా వాళ్ళకి ఈజీగా ఉంటదనమాట. పెయిన్ అనేది తెలీదు. వాళ్ళకి ప్రోబ్ పెట్టినప్పుడు గానీ, లేదంటే స్పెక్యులమ్స్ పెట్టినప్పుడు గానీ ఆ పెయిన్ తగ్గిద్ది కాబట్టి అంటే తెలీదు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. ఇట్లాగా చేసుకుంటే ఈ ఐయుఐ, ఐవీఎఫ్ అండర్ ఎనస్థీసియా చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్‌గా ఉంటాయి.